గవర్నమెంట్ లేదు అదే ఏమవుతుంది నెట్లో వస్తే మొత్తం జోహార్ వైఎస్ఆర్. 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 ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రమంతటా కూడా ఆయన ప్రజలకు చేసినటువంటి మేలును గుర్తుకు తెచ్చుకుంటూ అనేక కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొంటున్నారు. ఎప్పుడైనా సరే ఒక నాయకుడు మరణం తర్వాత కూడా ఆ నాయకుడి విగ్రహాన్ని పూజించే భావన ప్రజల్లో ఎప్పుడు వస్తుంది అంటే ఆయన మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడులాగా అప్పుడు అందరికీ కూడా ఒక దేవుడిలాగా కొలిచారు. అప్పట్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సేవలు, అనేక కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మన భారతదేశ చరిత్రలో మరణానంతరం తర్వాత అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది అని కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మీరు గమనిస్తే ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం, అంటే డబ్బు ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో నిలిచిపోయేటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చి నిజంగా ఎటువంటి సమయంలో మనం ప్రభుత్వం కానీ మనం కానీ ప్రజలకు తోడు ఉండాలి అని ఒక పరిశీలన చేసి ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు దక్కుతుంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, మీరు అంతకుముందు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరూ చేయలేకపోయారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేసేటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మైనార్టీ సోదరులు కానీ సోదరీమణులందరికీ కూడా 4% రిజర్వేషన్ కల్పించాడు. అట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని అందరికీ కూడా అనేక కార్యక్రమాల్లో చేసి ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి మహానేత, ఈరోజు దేవుడుగా కొలువైనటువంటి రాజశేఖర రెడ్డి గారిగా మనం అందరం కూడా ఈ రాష్ట్రం అంతా మనం కొలుస్తున్నాం. కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా ఆయన స్ఫూర్తితో, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలు తండ్రి ఒక అడుగు వేస్తే తనయుడు 2 అడుగులు వేసేటువంటి పరిపాలన మనం గడిచిన 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఎందుకంటే నాడు నేడు ద్వారా పాఠశాలలు కావచ్చు, పిల్లల్ని చదివించడానికి అమ్మఒడి కావచ్చు, ఏదైతే ఆనాడు మేనిఫెస్టోలో
నవరత్నాలను పెట్టి ప్రతి కుటుంబానికి నేరుగా అందే విధంగా ఆయన కొడుకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం మనం అందరూ కూడా గమనించాం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే నేర్పించారో ఆయన కొడుకు కూడా అదే విధంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్రానికి దక్కింది. కాబట్టి అందరూ కూడా గమనించాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం, రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మంచి పరిపాలన ఆయన అందిస్తాడని మనం అందరం కూడా చూసినటువంటి పరిపాలన మళ్ళీ అందుతాయి. ప్రజలందరూ కూడా ఇప్పటికే ఈ గడిచిన ఈ 1.5 సంవత్సరం ఏదైతే కూటమి పరిపాలన ఉందో ఈ పరిపాలన వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటారని కూడా నేను భావిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేతి పో అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆరాధ్య దైవం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి నాయకులందరూ ఇక్కడికి వచ్చి, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఇక్కడికి వచ్చి అంగరంగ వైభవంగా ఆయనకి పుట్టినరోజు బాగా తెలుపుతూ ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి, ఆయన కుటుంబం అందరూ బాగుండాలి, ఆయన వల్ల రాష్ట్రం బాగుండాలని మరి కోరుకుంటూ, ఆయన ఏ విధంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పి జనసేన పార్టీని పెట్టారో అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారే ఆ ఒక్క విలువైన ఆ ఒక్క పదవికి వన్న తెచ్చారనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఎంతోమంది ఉప ముఖ్యమంత్రులు ఉండొచ్చు, వారి స్థాయి పరిధి వాళ్ళు పనిచేసి ఉండొచ్చు, కానీ ఆయన 4 శాఖలను నిర్వర్తిస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఆ పదవికే వన్న తెచ్చి ఆ పదవికే ఒక గౌరవం తెచ్చిన గొప్ప ఘనత మా పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో రామలక్ష్మణులాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి
కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పేదల్ని ధ్యేయంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మాకు స్థానికంగా మా గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు మాకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని మా భుజం తట్టి మీ వెన్నట నేనున్నానని చెప్పి ముందుకెళ్ళండి అని చెప్తున్నారు. ఆయనకి, రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అమర్నాథ్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మా నాయకుడికి, మా దైవానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. హ్యాపీ బర్త్డే అన్నయ్య, హ్యాపీ బర్త్డే. ఓకే. ఈరోజు మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు ఆ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము ఒకసారి మనసారా మేము కోరుకుంటూ ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే ముఖ్యంగా యువకులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక యువత ఇంత పెద్ద ఎత్తున ఒక పార్టీకి వెనకాల నడుస్తున్నారంటే అది కేవలం జనసేన పార్టీలోనే. మా అందరూ కూడా రాజకీయం అంటే తెలియని వ్యక్తులం మేము ఇలా ఒక రాజకీయ నాయకులుగా ఇప్పుడు కార్యకర్తలుగా మేము ఉన్నామంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆయన ఒక మాట అన్నాడు, రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళతో రాజకీయం చేపిస్తా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈరోజు అదే ఆయన చేసి చూపిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వంలో కూడా ఎంతోమందిని రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తుల్ని అట్లా స్టేట్ కమిటీలో కానీ డిస్ట్రిక్ట్ కమిటీలో కానీ నామినేటెడ్ పోస్టుల్లో ఆయన కూర్చోబెట్టడం జరిగింది. వీళ్ళు ఇదే విధంగా ఆయనకి మేము మా జీవితాంతం మేము ఆయన వెనకాల నడుస్తాము. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఎలక్షన్ ముందు, జగన్ నిన్ను అద్దపాతాలానికి నేను తొక్కకపోతే నా పార్టీ జనసేన పార్టీ కాదు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని అనడం జరిగింది. అన్న మాట ఆయన చేసి చూపించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన ఉన్నత స్థాయిలో ఆయన ఎదగాలనేసి ఆయన వెంట మేము ఎప్పుడూ నడుస్తాము. మాకు ఏమి చేసినా చేయకపోయినా మేము ఆయన అభిమానుల నుంచి మేము ఇలా ఇప్పుడు ఆయన జన సైనికులాగా మేము ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడికి ఆయన అంటే ప్రాణం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన్ని ఇంకా ఉన్నత స్థాయిలో మేము చూడాలని కోరుకుంటూ ఆయన మరోసారి అందరి తరపున, మా తరపున, పలమనేరు నియోజకవర్గం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మాకు కూడా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అమరన్న గారు కూడా మాకెంతో చాలా సపోర్ట్ చేస్తున్నారు. జన సైనికులు ఏ చిన్న బాధ అయినా వెళ్ళినా కూడా అమరన్న గారు ఫస్ట్ టీడీపీ అంటే కూడా ఆలోచిస్తారేమో కానీ జనసేన అంటే మాత్రం ఫస్ట్ ఆలోచించకుండా ఏ పని కావాలంటే ఆ పని చేయిస్తున్నారు. ఇలానే ఇంకా కూటమి ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై జనసేన. और जोर से बोलो भले
ఈరోజు పలమనేరులో సూరప్ప వీరన్గా లడ్డు యాలం పాట ఉంది. ఈ సంవత్సరం లడ్డు యాలం పాడేవాళ్ళు ఈ సంవత్సరం డబ్బు ఇచ్చే పని లేదు. వచ్చే సంవత్సరం 5 రోజుల ముందు డబ్బులు ఇవ్వాలి. యాలం పాడేవాళ్ళు ఉంటే పాలొచ్చు. 100 రూపాయలు, 100 రూపాయలు, 150, 150, 300, 2000, 3000, 3000 రూపాయలు. ఏమంది పాట 3000 రూపాయలు. హరిపాట 4000 రూపాయలు. హరిపాట 4000 రూపాయలు. ఏమంది పాట 5000 రూపాయలు. 6000 రూపాయలు. టిఫిన్ సెంటర్ రంగబాబు సర్కల్ కాడ ఉండే ఆయన టిఫిన్ 6000 రూపాయలు. 6000 రూపాయలు. 6000 రూపాయలు. 6000 రూపాయలు. 6000 రూపాయలు. 6000 రూపాయలు. పాడేవాళ్ళు ఉంటే పాడచ్చుపా. 6000 రూపాయలు. 6000, 10,000 రూపాయలు. ఎందుకంటే ఫ్రూట్ స్టాల్ 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. మణికంఠ ఫ్రూట్ స్టాల్ మురళీపాట 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. ఒకటోసారి వదిలేస్తా ఉన్నాంబా. పాడేవాళ్ళు ఉంటే పాడచ్చు. ఒకటోసారి, రెండోసారి వదిలేస్తా ఉన్నాం. లడ్డు పాట 10,000 రూపాయలు. మూడోసారి 20,000. 20,000. సాయి పాట 20,000 రూపాయలు. సాయి పాట 20,000 రూపాయలు. సాయి పాట 20,000 రూపాయలు. సాయి పాట 20,000 రూపాయలు. ఒకటోసారి వదిలేస్తా ఉన్నాం. రెండోసారి 20,000 రూపాయలు. 20,000 రూపాయలు. మూడోసారి అంటి పండ్లు